హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. పిఎఫ్కి సంబంధించిన యూఏఎన్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి అండ్ ఆ యూఏఎన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇదివరకే మన ఛానల్లో యూఏఎన్కి సంబంధించి రికవరీ ప్రాసెస్ అండ్ యాక్టివేషన్ ప్రాసెస్ గురించి వీడియో అయితే చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా పిఎఫ్కి సంబంధించిన యూఏఎన్ని వెతికే ప్రాసెస్ కానీ లేదా యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్ కానీ మార్చడం జరిగింది అండ్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ కొత్త ప్రాసెస్లో మనం యూఏఎన్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలి, ఆ యూఏఎన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. సో ముందుగా మనం యూఏఎన్ నెంబర్ని తెలుసుకోవడానికి పిఎఫ్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో ఇక్కడ నో యువర్ యూఏఎన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే ముందుగా మెంబర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. అంటే మనకు పిఎఫ్ కట్ అయిన మెసేజ్ ఏ మొబైల్కి అయితే వస్తుందో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి మనము ఏ డీటెయిల్స్ ద్వారా ఈ యూఏఎన్ నెంబర్ని ఎతకాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి: ఆధార్ నెంబరు, లేదా మెంబర్ ఐడి, లేదా పాన్ కార్డు. సో మనం ఈ 3 డీటెయిల్స్ ద్వారా మనం యూఏఎన్ నెంబర్ని రికవర్ అయితే చేయొచ్చు. సో ముందుగా మనం ఆధార్ ద్వారా చెక్ చేద్దాం. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే ఒకవేళ డీటెయిల్స్ ఫెచ్ అయితే ఇక్కడ మనకి యూఏఎన్ నెంబర్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు యూఏఎన్ నెంబర్ చూపించలేదంటే మళ్ళీ సెకండ్ ఆప్షన్ ట్రై చేయాలి. సో మెంబర్ ఐడి అంటే మనకి అమౌంట్ ఏ కంపెనీ నుండి అయితే కట్ అవుతున్నాయో ఆ కంపెనీకి సంబంధించిన ఒక మెంబర్ ఐడి అనేది ఇస్తారన్నమాట వాళ్ళు. అది మన పే స్లిప్లో ఉంటుంది. ఆ మెంబర్ ఐడిని యూజ్ చేసి రికవర్ చేయొచ్చు. అలా కూడా కాకపోతే ప్యాన్తో రికవర్ చేయొచ్చు. సో ఈ 3 ద్వారా రాలేదంటే మీరు ముందుగా మీ కంపెనీ ఎంప్లాయర్ దగ్గర నుండే మీరు మీ యూఏఎన్ నెంబర్ని తెలుసుకోవాలి. ఓకే, సో మీకు యూఏఎన్ నెంబర్ మామూలుగా ఫస్ట్ ఆప్షన్లోనే తెలిసిపోతుంది. అలా రికవరీ అయిన వెంటనే ఆ యూఏఎన్ నెంబర్ని యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాక్టివేషన్ చేసుకోవడానికి మనకి ఇదివరకు లాగా సిస్టంలో చేసుకునే అవకాశం అయితే లేదు. ప్రెజెంట్ ఒక యాప్ మాత్రమే ఉంటుంది. ఆ యాప్ ద్వారా మాత్రమే మీరు యూఏఎన్ అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఉమంగ్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉమంగ్ యాప్లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, లేదా రిజిస్ట్రేషన్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీ మొబైల్ నెంబరు డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ ఉమంగ్ యాప్లో లాగిన్ అయిపోయాక ఇక్కడ సెర్చ్లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ పిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో అక్కడ పిఎఫ్ మీద క్లిక్ చేసేసి అందులో యూఏఎన్ యాక్టివేషన్ అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు పేజీలో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఇందాక రికవర్ చేసిన యూఏఎన్ నెంబరు అండ్ అప్లికెంట్ యొక్క ఆధార్ నెంబరు అలాగే పిఎఫ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబరు ఈ 3 ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ మీ ఫేస్ అథెంటికేషన్కి సంబంధించిన అప్రూవల్ అనేది అడుగుతుంది. సో మీరు స్టార్ట్ స్కాన్ మీద క్లిక్ చేసేసి మీ ఫేస్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫేస్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫేస్ అథెంటికేషన్ చేయాలంటే ముందుగా మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, అది సబ్మిట్ చేశాక మీ ఫేస్ స్కాన్ అయిపోయిన తర్వాత స్కానింగ్ కంప్లీట్ అయినట్టు ఇక్కడ సక్సెస్ఫుల్ అయినట్టు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఫెచ్ అయిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయాలి. అప్పుడు మీకు డియర్ మెంబర్ యువర్ యూఏఎన్ హ్యాస్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అలాగే మీరు ఏ మొబైల్ అయితే రిజిస్టర్ అయి ఉన్నారో ఆ మొబైల్కి ఒక పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఆ పాస్వర్డ్ని మీరు మళ్ళీ పిఎఫ్ ఫోటోలోకి వెళ్ళి యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవాలి. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అందులో ఎంటర్ చేసి పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. అంటే ఈ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మీ సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యాక మళ్ళీ లాగిన్ పేజ్కి వెళ్తుంది. అప్పుడు యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి అందులో ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవైసీ ఎలా చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి వాటికి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. వీలైతే ఆ వీడియో చూడండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు యూఏఎన్ నెంబర్ని తెలుసుకోవడము మరియు ఆ యూఏఎన్ని యాక్టివేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది కంప్లీట్గా మీరే స్వయంగా మొబైల్లో చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.